వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియాను ఒంటి చేత్తో గెలిపించి సంజు శాంసన్ తన టీంను సెమీస్కు తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు అలాంటి ప్లేయర్నే నెక్స్ట్ మ్యాచ్ ఆడనివ్వకుండా ఐసీసీ బ్యాన్ చేయబోతుందని ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ న్యూస్ మీడియాల్లో వైరల్గా మారింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఐసీసీ రూల్స్ని బ్రేక్ చేశాడని, అతనికి డీమెరిట్ పాయింట్స్ యాడ్ అయ్యాయని, యందు కారణంగానే అతను ఇంగ్లాండ్తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ ఆడలేడు అనంటున్నారు. అయితే ఈ న్యూస్లో నిజమెంత? సంజు శాంసన్ నిజంగానే ఐసీసీ రూల్స్ని బ్రేక్ చేశాడా? ఇంగ్లాండ్ సెమీఫైనల్కు సంజు దూరం కానున్నాడా? సంజు ప్లేస్లో ఎవరు రానున్నారు? వెస్టిండీస్ మ్యాచ్ విషయంలో సంజుని ధోనీతో పోల్చిన ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో సంజు శాంసన్ సెమీస్లో ఆడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో ఇండియా ఆడిన ఆ అద్భుతమైన మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, సంజు శాంసన్ తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వేదిక. ఆ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ 50 బాల్స్లో 97 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 194 స్ట్రైక్ రేట్తో అతను బ్యాటింగ్ చేశాడు. అలా సంజు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించి T20 వరల్డ్ కప్ చేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు. అయితే ఈ విజయం అంత సులువుగా ఏమీ రాలేదు. సంజు శాంసన్ గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అతను వరుసగా 10, 6, 0, 24, 6 పరుగులు మాత్రమే చేసి విమర్శల పాలయ్యాడు. దాంతో అతని కెరియర్ ముగిసిపోయిందని అందరూ ట్రోల్ రాశారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సంజుపై నమ్మకం ఉంచాడు. ఒత్తిడి నుండి బయటపడటానికి అతనికి కొంత విరామం ఇవ్వడం అవసరమని గంభీర్ భావించాడు. సంజు తన కెరీర్లో 60-20 మ్యాచ్లు ఆడితే దాదాపు 100 మ్యాచ్లలో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక ఈ 20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ టీంలో లేనప్పుడు అతని స్థానంలో వచ్చిన సంజు నమీబియాపై 8 బాల్స్లో 22 రన్స్ చేసి అవుట్ అవగా ఆ తర్వాతి మ్యాచ్కు అభిషేక్ మళ్లీ టీంలోకి వచ్చాడు. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను సంజు మ్యాచ్లో ఉంటాడా అని అడిగితే సంజు కోసం అభిషేక్ను తీసేయమంటారా లేక ఇషాన్ కిషన్ను తీసేయమంటారా అని అన్నాడు. దాంతో సూర్యకుమార్ సంజుని తక్కువ చేసి మాట్లాడాడని సంజు ఫ్యాన్స్ అతన్ని ఒక రేంజ్లో ట్రోల్ చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్లేయర్ అయినా నిరాశ చెందుతాడు. కానీ సంజు మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలను చూసి నేర్చుకుంటూ తన మానసిక స్థితిని మార్చుకున్నాడు. వెస్టిండీస్ మ్యాచ్కి ముందు అతను తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియాకు దూరంగా ఉండి కేవలం తన ఆట మీద మాత్రమే దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒంటి చేత్తో టీమిండియాను సెమీస్కు తీసుకెళ్లాడు. దాంతో సంజుని విమర్శ చేసిన సూర్యకుమార్ యాదవే అతన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. కానీ ఈ అద్భుతమైన విజయం తర్వాత ఒక వివాదం చెలరేగింది. వెస్టిండీస్పై గెలిచిన తర్వాత సంజు శాంసన్ చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు ఐసీసీ దృష్టికి వెళ్లాయి. మ్యాచ్ గెలిచిన ఆవేశంలో అతను బ్యాట్ను కింద పడేయడం, హెల్మెట్ను నేలకేసి కొట్టడం వంటివి చేశాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఇలాంటి ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. కొంతమంది దీనిని కేవలం భావోద్వేగం అని అంటుంటే మరికొందరు మాత్రం దీనిని నిబంధనల ఉల్లంఘనగా చూస్తున్నారు. నిజానికి ఇలాంటి చర్యలు లెవెల్ 1 తప్పిదంగా పరిగణించబడతాయి. దీనివల్ల మ్యాచ్ ఫీజులో కోత లేదా డీమెరిట్ పాయింట్లు పడే అవకాశం ఉంటుంది. ఒక ఆటగాడికి 12 నెలల్లో 4 డీమెరిట్ పాయింట్లు వస్తేనే నిషేధం విధిస్తారు. సంజుకు గతంలో ఇలాంటి రికార్డు లేదు కాబట్టి అతను సెమీస్కు దూరమయ్యే అవకాశాలు
తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ విషయంగా ఐసీసీ నుండి అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందకపోతే అతను యథావిధిగా ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడవచ్చు. కానీ ఒకవేళ సంజుపై నిషేధం పడితే అతని స్థానంలో రింకు సింగ్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ సంజు శాంసన్ ఇప్పుడు ఉన్న ఫామ్లో జట్టులో ఉండడం చాలా ముఖ్యం. చాలా మంది సీనియర్ ప్లేయర్స్ కూడా అదే కోరుకుంటున్నారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ గురించి మాట్లాడుతూ సంజు శాంసన్ పాపులారిటీ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి ఇతర ఇండియన్ స్టార్స్తో సమానంగా ఉందని పొగిడాడు. ఇక గురువారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఇంగ్లాండ్తో రెండో సెమీఫైనల్ జరగనుంది. దానికి సంబంధించి జట్టు వ్యూహాల విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం అన్ని రంగాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్కు ఇద్దరు ఇంగ్లీష్ బౌలర్ల నుండి ముప్పు పొంచి ఉంది. అందులో ఒకరు జోఫ్రా ఆర్చర్. గతంలో ఆర్చర్ బౌలింగ్లో సంజు 3 సార్లు అవుట్ అయ్యాడు. ఆర్చర్ సంజుకు వేసిన 23 బాల్స్లో సంజు కేవలం 25 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అలాగే సామ్ కరన్ కూడా సంజును 2 సార్లు అవుట్ చేశాడు. ఈ గణాంకాలు చూస్తుంటే సెమీస్లో సంజుకు సవాలు తప్పదనిపిస్తోంది. అయితే కోచ్ గంభీర్ మాత్రం ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్కే మొగ్గు చూపుతున్నాడు. కాబట్టి సంజుతో పాటు అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. అలా వెస్టిండీస్ మ్యాచ్లో ఆడిన టీంతోనే టీమిండియా బరిలోకి దిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ వ్యక్తిగత కథ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని పోలీస్ కాలనీలో పెరిగిన సంజు తన తండ్రి శాంసన్ విశ్వనాథన్ ప్రోత్సాహంతో క్రికెటర్ అయ్యాడు. అతని తండ్రి ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఒకానొక సమయంలో ఢిల్లీ జూనియర్ టీంలో చోటు దక్కకపోవడంతో సంజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు అవహేళన చేసినా అతని తండ్రి మాత్రం కొడుకు కోసం కేరళకు మకాం మార్చి అతనికి అండగా నిలిచాడు. ఈరోజు అదే అబ్బాయి ఇండియన్ టీంను సెమీఫైనల్కు చేర్చాడు. గౌతమ్ గంభీర్ అన్నట్లుగా సంజు ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండ్ అతనిలో సూపర్బ్ టాలెంట్ ఉంది. జింబాబ్వే మ్యాచ్లో అతను ఆడిన 50 బాల్స్లో 97 రన్సే అతనిలో నమ్మకాన్ని పెంచాయని గంభీర్ నమ్ముతున్నాడు. వెస్టిండీస్పై అతను ఆడిన తీరు చూస్తుంటే అతను బాల్లు బాదటం లేదు. కేవలం సరైన క్రికెటింగ్ షాట్లు ఆడుతూనే భారీ స్కోరు సాధించాడని చాలామంది అభిప్రాయపడ్డారు. చివరగా సంజు శాంసన్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది మనల్ని తక్కువ చేసి మాట్లాడినా మనమీద మనకు నమ్మకం ఉండాలి. గెలుపు గుర్రం ఎప్పుడూ ఒకేలా పరిగెత్తదు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు తన సత్తా ఏంటో చూపిస్తుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై సంజు తన బ్యాట్తో సమాధానం చెబుతాడా? జోఫ్రా ఆర్చర్ సవాలును అతను ఎలా ఎదుర్కోబోతున్నాడు? భారత జట్టు ఫైనల్కు చేరుకుంటుందా అనే వాటికి గురించి మనకు త్వరలోనే తెలియనుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.